గుంటూరు జిల్లా తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. తొలి దశలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు ఆయన ప్రారంభించారు. తుళ్లూరులో సమీపంలో 21 ఎకరాల సుమారు 750 కోట్ల వ్యయంతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ప్రాఫిట్ నో లాస్ ఆసుపత్రికి దాతల మీద ఆధారపడి ఉంటాం మేము. అటువంటి దాతలు ఎంతమంది ఉన్నారు, మా బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ పారిశ్రామికవేత్తలు అయితేనేమి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి. సో మంచి జరగాలన్నప్పుడు అన్ని ఒకదాని వెనకంటే ఒక త్వరగా మాకు ఇప్పుడు ఏవియేషన్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది అక్కడ మనకి. ఎందుకంటే జనం వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు బాగా. మన నంబర్ 1 జబ్బు క్యాన్సర్ వ్యాధి, నంబర్ 1 వ్యాధి దేశంలోనే. ఇదివరకు అయితే గుండె పోటు అనేవాడు, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్యాన్సర్. మరి మన చాలా రకరకాల కారణాలు ఉంటాయి. సరే వాటిలన్నింటిని చూసి వాళ్ళ అక్కడ కూడా ఆసుపత్రి, దీంతో పాటు అక్కడ ఆసుపత్రులు కూడా మేము పెరుగుతున్న ఈ రోగుల సంఖ్యను బట్టి దాన్ని కూడా పెంచడం జరుగుతుంది.